అండ్ ఇక్కడ చూస్తే మార్చి 14 నుంచి ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ 2025 సీజన్లో 74 మ్యాచ్లు, ఆ తర్వాత 2 సీజన్లో తేదీల ప్రకటన. అండ్ అలాగే 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ కమెంట్, వార్లోకి ఉత్తర కొరియా ఎంట్రీ ఆందోళనకరం అని చెప్పి వ్యాఖ్య. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పి ఉక్రెయిన్ మిత్ర దేశాలకు విజ్ఞప్తి. అండ్ అలాగే నేను మొన్న కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం అంటే ఉక్రెయిన్ రష్యా మధ్యలో సంధి ఎవరు కూడా దూరి వాళ్ళని లైక్ కూర్చోబెట్టి మాట్లాడడం కానీ ఏం చేయట్లేదు. జన నష్టం, ఆస్తి నష్టం కలుగుతోంది. తద్వారా షేర్ మార్కెట్లు కూడా ఈ 2 దేశాల యుద్ధాల వల్ల షేర్ మార్కెట్స్ కూడా మొన్న చూస్తే 30,000 కోట్లు తగ్గింది. అండ్ అలాగే పసిడి రేట్లు ఇవన్నీ కూడా పెరగడము, అండ్ అట్లాగే చెమడు రేట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి, ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లము. అండ్ అదే రకంగా బ్రహ్మాస్త్రం, ఇది మీ అందరు కూడా తెలుసు, బ్రహ్మాస్త్రం మొన్న కూడా డిస్కస్ చేసిన. సో అణుబాంబు తయారు చేస్తుంది. ఈ అణుబాంబు వల్ల దాదాపు ఈ అణుబాంబు వేస్తే కనుక మిగిలిన దేశాలకు కూడా చాలా ప్రమాదంగా మారబోతోంది. సో డెఫినెట్గా ఇంకా డీటెయిల్స్ కూడా నేను స్పెషల్ స్టోరీ దీని మీద చేస్తాను నేను. అండ్ అదే రకంగా నేడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు. ఎస్, ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. 10 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్, AK-47 సహా పలు ఆయుధాలు స్వాధీనం. మృతుల్లో 3 మహిళలు. ఎస్, ఇక్కడ చూస్తే కేసీఆర్కు నోటీసులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సైతం. కాళేశ్వరం ఇష్యూలో త్వరలో జారీ చేసే అవకాశం. ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణకు పిలిచే ఛాన్స్. ఇప్పటికే మాజీ IASలు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తుల ఎంక్వైరీ చేసిరు. తర్వాత ఏం చేసిరు? ఏం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ కాళేశ్వరంలో అన్ని పార్టీస్కి డబ్బులు ముట్టినాయి. ఈ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ముట్టినాయి. సో రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు ఉన్నప్పుడే ముట్టినాయి. RTI యాక్ట్లు ఇస్తే దాని ద్వారానే చాలా డబ్బులు. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం ఎంక్వైరీ చేసినా దీన్ని ఏం చేయలేరు, ఎందుకంటే ఒకవేళ ఎంక్వైరీ చేసినా దీని వెనకాల ఉన్నటువంటి లీడర్స్ ఎవరెవరు డబ్బులు తిన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. కాబట్టి దీన్ని ఏదో తూతు మంత్రం లాగా తుపుక్ అని చెప్పి షాంబు బుష్ అని చెప్పి దాన్ని లాస్ట్లో మాయం చేస్తారు. మీరు రాసి పెట్టుకోండి తెలంగాణ ప్రజలారా. ఆల్రెడీ దీంట్లో అన్ని ఏ డీల్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అందుకే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని ఇంకా నానుస్తూ ఉండడానికి కారణం కూడా అదే. ఇది కేవలం జనాలని పిచ్చోళం చేయనికే ఈ కమిటీ, అంతే. అంటే ఎంక్వైరీ నడుస్తుందా అంటే నడుస్తుంది, రేపు నడుస్తుందంటే నడుస్తుంది కదా. వస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు, విజిలెన్స్ వస్తున్నాయంట, రికార్డ్స్ తిరిగేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. సో ఇక్కడ మీకే అర్థమైపోయి ఉండొచ్చు, 1 ఇయర్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచట విజిలెన్స్ అధికారులు వస్తున్నారట, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారట. అంతకన్నా ఎంక్వైరీ చేయడానికి ఏముంది అక్కడ? మమ్మల్ని అడిగితే మేము కూడా ఇస్తాం కదా డీటెయిల్స్. నెక్స్ట్, స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచక్షణాధికారం, ఆయనదే చర్యలు తీసుకునేందుకు ఎలాంటి టైం బాండ్ లేదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల ఊరట. 3 ఎమ్మెల్యేలపై హైకోర్టు పిటిషన్. ఇది రేపో మాపో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. ఇది సాగుతూ ఉంటుంది. ఈ 3 ఎమ్మెల్యేలే కాదు, మిగతా ఎమ్మెల్యేల మీద కూడా వస్తాయి. ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్స్ పెడితే బై ఎలక్షన్స్లో నించున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలవరు. అంటే కాంగ్రెస్ తరపున పార్టీ మారిన వాళ్ళు ఎవరు కూడా ఇక గెలుచుడు కష్టం. బికాజ్ నమ్మకం పోయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఏం జరుగుతుందో చూడాలి ఇక మనం. కాంగ్రెస్ రైతుల ఖాతాల్లోకి బోనస్. ఇప్పటి వరకు 80 కోట్ల జమ. 5.14 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు. ప్రభుత్వ సెంటర్లలోనే విక్రయిస్తున్న రైతులు. గతేడాది కన్నా కూడా పెరిగిన సాగు దిగుబడి. రైతు భరోసా అన్నారు, అది నిన్న మళ్ళీ రైతు భరోసా గురించి చర్చ నడిచింది. సో దేనికోసం అది కూడా ప్రజలారా, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కీలకంగా ఓట్లేసేది రైతులే, రైతుల కుటుంబాలే. సో అందుకే మళ్ళా కొత్తగా తెర మీదకు రైతు భరోసా అని చెప్పి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తూ ఉన్నారు. సో అది కూడా ఇస్తారా లేదా అనేది తెలియదు, ఇంకా జస్ట్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే రుణమాఫీ ఇంటికి ఒక్కడికే ఇస్తామని చెప్పి తండ్రికి కొడుకుడికి అన్నదమ్ములకు చిచ్చు పెట్టినారు. అందరికీ రాలేదు, ఇంటికి ఒక్కడికే రుణమాఫీ ఇస్తామని చెప్పి కండిషన్ పెట్టినారు కొత్తగా. ఈ కండిషన్స్ ఏవి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో వీళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఇవన్నీ కూడా. సో ఇంకా రుణమాఫీ కావాల్సినటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఇది కాకుండా అకౌంట్లు సీజ్ అయినాయి, చాలా మంది అకౌంట్ను డిఫాల్ట్లో పెట్టి పడేసింది బ్యాంకు. సో వాళ్ళకి మళ్ళీ కొత్త లోన్ వచ్చినా వాళ్ళకి ఇంకో లోన్ అనేది వాళ్ళకి రాదు.
జోష్లో కాంగ్రెస్ అట, షాక్లో బీఆర్ఎస్ అట. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీలో నిరాశ. త్వరలోనే హస్తం గూటికి మరికొందరు ఎమ్మెల్యేలు. ఇప్పటికే స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్. నమ్మేటట్టుందా? కామెడీ సీన్ ఇది. ఇంతకన్నా కామెడీ ఏమైనా ఉందా? ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితుల్లో 74 మంది ఎమ్మెల్యేలని ఇప్పటి వరకు వాళ్ళు పిలుచుకొని మాట్లాడలేదు. వాళ్ళ ఆస్తులు కోల్పోయినారు ఎలక్షన్ల డబ్బులు పెట్టి. వాళ్ళ దిక్కు ఇట్లా చూస్తలేరు. వాళ్ళ నియోజకవర్గంలో నిధులేవని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మొన్న తను ఎవరు పాలకుర్తి ఎమ్మెల్యే, తన పేరు పాలకుర్తి ఎమ్మెల్యేని ఒక ముసలా వచ్చి అడుగుతుంది, అమ్మ నా పెన్షన్ ఎక్కడుంది, 4500 ఎక్కడిస్తావు అంటే ఇస్తారనే చెప్తుంది. అంటే ఇట్లా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు కూడా ఇది ఒక్కటే కాదు, చాలా విషయాల్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన 5 కోట్లు కూడా ఇంకా ఇవ్వనే లేదు కదా. సో ఇది పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇదే. ఇయర్ ఎండింగ్లా డిసెంబర్ 2024 ముగియే ముందర పెద్ద జోక్ ఏమైనా ఉందంటే ఇదే అది జోక్. ఎందుకంటే 74 మంది ఎమ్మెల్యేల పరిస్థితులు స్థితిగతులు తెలియవు కాంగ్రెస్ పార్టీకి. ఎంతసేపు మీరు సంపాదించుకోవడము, రేవంత్ బ్రదర్స్ తీసుకెళ్ళి ఆడ అప్పచెప్పడం తప్ప ఎమ్మెల్యేల బతుకులు చూస్తలేరు. వాళ్ళు ఆగమైపోయి ఉన్నారు. సబ్బండ వర్గాలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్కి చెందినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితులు అయితే ఇంకా ఘోరం. డబ్బులు ఉన్నాయంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలకు కొద్ది గొప్ప పైసలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం. వాళ్ళు పక్కపొంటి చూస్తూ ఉన్నారు, కొంతమందితో టచ్లో ఉన్నారు. ఆల్రెడీ నేను దాని మీద స్పెషల్ స్టోరీ చేసిన. ఓకే, సో గ్రూప్ 4 నియామకాలతో పూర్వ విఆర్ఓలకు కష్టాలట. కొత్తగా రిక్రూట్ కోసం పోస్టులు ఖాళీ చేయించాలని లేఖలు, కొన్ని చోట్ల రికార్డ్ అసిస్టెంట్లుగా మారుస్తున్న అధికారులు, శాశ్వత ఉద్యోగులైన నేటికి నిర్ధారణ కాని సీనియారిటీ కొత్త ఆర్ఓఆర్ చట్టం తెస్తేనే సమస్యకు పరిష్కారం. భూమాత గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుపైన ఆశలు, ఖాళీలు లేకున్నా నాటి సిఎస్ సోమేష్ కుమార్ నిర్వాకంతో తిప్పలు. ఈ సోమేష్ కుమార్ బీహార్ వై దాక్కున్నాడు. తెలంగాణ సొమ్ముని కొల్లగొట్టిన సోమేష్ కుమార్ ఇప్పుడు గ్రూప్ 4లో కూడా వేలు పెట్టపట్టే. ఈయన చేసిన సవరణలు చెప్తున్నా కదా. ఈ బీహార్ వాళ్ళకి ఈడ తెలంగాణలో పెత్తనం ఏందో. ఈ పెత్తనం ఇచ్చినటువంటి కేసీఆర్ మహాన్ భావుడికి దండం. సోమేష్ కుమార్కి పెత్తనం ఇచ్చినటువంటి ఆ బీహారోని తెచ్చి మా నెత్తి మీద కుదిబండగా పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి 2 చేతులతో దండాలు పెడుతున్నా. ఫ్రీలాన్స్ పేరుతో 200 కోట్ల మోసం, 600 మంది నుంచి పైసలు వసూలు, 4 ఏళ్లైనా పడని పునాదులు, ప్రశ్నిస్తే బాధితులకు బెదిరింపులు, ఆర్జే హోమ్స్ చైర్మన్ డైరెక్టర్లపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు. దివాలా తీసింది అసలు పరిస్థితే లేదు. ఇంకోటి నిన్న నాకు ఒక కాల్ వచ్చింది. సో తోటి జర్నలిస్ట్ వేరే ఛానల్ వాళ్ళు ఎవరో కాల్ చేసినారు. ఈ ఫిలిం నగర్లో ఒక పరివార ఏదో పేరు గుర్తు రావట్లేదు, రియల్ ఎస్టేట్ కంపెనీ అంట, పెట్టుబడులు పెట్టిండంట 2 కోట్లు. త్రిపుర కాదు, త్రిపుర కూడా కాదు, నేను తెలుసుకుంటాను. యాక్చువల్గా పేరు పక్కన పెడితే ఇతని దగ్గర డబ్బులు తీసుకొని, ఈయన వన్ ఆఫ్ ద పార్ట్నర్ దగ్గర డబ్బులు తీసుకొని ఆఫీసుల సామాన్లు, పార్ట్నర్ సామాన్లు, డబ్బులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయిందట. పోలీసులు కేసు పెట్టామంటే కేసు పెడతలేరట. అడిగితే కోమటిరెడ్డి ఉన్నాడు నా వెనకాల, తస్మాత్ జాగ్రత్త, నేను కోమటిరెడ్డి మనిషిని అంటుండట. కోమటిరెడ్డి అనుచరులు వచ్చి నేను కోమటిరెడ్డి ముఖ్య అనుచరుణ్ణి బిడ్డ, ఏందయ్యా నా మీద కేసు పెడతారా అని చెప్పి పోలీసులు కోమటిరెడ్డిని భయపడేసరికి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకేముంది, కేల్కతం దుకాణం బంద్. ఇట్లా ఉంది. వీళ్ళ మంత్రుల పేరు చెప్పుకొని పబ్బాలు గడిపించుకుంటున్నారు. ఫిలిం నగర్, ఇది జరిగింది ఫిలిం నగర్. ఓకే, అండ్ అదే రకంగా ఇగో ఇట్లా ఫ్రీలాన్స్ పేరుతో నేను మళ్ళా చెప్తున్నా, చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీలాన్స్ పేరుతో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో పోలీస్ స్టేషన్లలో కేసు ఫైల్ అయినా పోలీసులు కూడా ఏం చేయరు. వెనక పొంటి మళ్ళా పైనుండి కాల్ వస్తుంది, వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటారు, తర్వాత మాయమైపోతారు. మీ పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నా. సో ఒక చీర కొనేటప్పుడే, ఏదైనా కొనేటప్పుడే 100 రకాలుగా ఆలోచించి తీసుకునే మనం ఈ ఫ్రీలాన్స్లో ఎందుకు మోసపోతున్నాం? ఎందుకు మీరు మీ లీగల్ ఒపీనియన్ తీసుకోరు దీని మీద? ఎందుకు అది గవర్నమెంట్ భూమా, అసైన్డ్ భూమా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎవడు బురిడి కొట్టిస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు ఎంక్వైరీ చేసుకోలేకపోతున్నాం? వీళ్ళు కూడా కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతున్నారు. ఈ రోజున మోసం చేసే వాళ్ళది తప్పు కాదు, మోసపోయేటోళ్ళదే తప్పు అని చెప్పి వీళ్ళు కూడా గిదే స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఆఖరికి పోలీసులు కూడా. సో దయచేసి మీరు బ్రౌచర్లు చూసి, పాంప్లెట్స్ చూసి మోసపోకండి. తర్వాత ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. నా దగ్గర పైసలు ఇవ్వని చెప్పి అతను కోర్టుకి పోయి కేసు వేస్తే మీకు 1 రూపాయి రాదు.
సో అందుకని చెప్పి మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఖచ్చితంగా వెనకాల పార్టీస్ బలం లేకుండా వీళ్ళు చేయలేరు. రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇంత మోసం చేయలేరండి. ఎవ్వరు కూడా చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీలాన్స్ పేరుతో వసూలు చేయకూడదు. రేరా చట్టం ఉంది, రేరా పని చేయదు, వీళ్ళు మానిటర్ చేయరు, విజిలెన్స్ ఉండదు, వీళ్ళకి ఒక రెగ్యులేటరీ ఉండరు. ఆ రెగ్యులేటరీని కూడా మ్యానిపులేట్ చేస్తారు. డైరెక్ట్ గా ఫ్రీలాన్స్ పేరుతో అమ్మేస్తారు. డబ్బులు కట్టేటోళ్ళు కూడా పిచ్చోళ్ళు. నాకు ఎందుకు కోపం వస్తుంది అంటే ఈ విషయాల్లో కనీసం అవతలవాడు నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా అనే విషయాన్ని పక్కన పెడితే మనం రూపాయి ఇస్తే రూపాయిన్నర 2 రూపాయలు ఎట్లా వస్తుంది అనే ఇంగితమైన ఉండట్లేదు అక్కడ. వచ్చిండండి అన్న, నమస్తేనే అన్న. కేటీఆర్ అన్న, మా అన్న నమస్తే అన్న. అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి. ఏఐసిసికి తెలియకుండానే తెలంగాణ అగ్రిమెంట్ జరిగిందా? నేను అదే క్వశ్చన్ చేసిన. అదానికి కేటీఆర్కి సంబంధం లేదా నేను కూడా అడుగుతున్నా. ఉందా లేదా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వేమైనా సక్కనోడివా, నువ్వేమైనా శుద్ధపూసవా అని నాకు కేటీఆర్ అన్నని అడగాలని ఉంది. అంటే నేను ఒక ప్రియాది ప్రేమైనటువంటి చెల్లెమ్మగా, ప్రతిసారి నేను వెంటాడుతున్నటువంటి క్వశ్చన్ చేస్తున్నటువంటి చెల్లెమ్మగా, మీ బీఆర్ఎస్ పార్టీకి అదాని ఫండింగ్ ఇవ్వలేదా? అదానితో మీకు ఎంఓయూలు కాలేదా? 10 ఏళ్ల కాలంలో అదానితో అసలు కేసీఆర్ గారి నేను మధ్యలోకి లాగా తలుచుకోలేదు. ఇక్కడ కేటీఆర్ సంప్రదింపులు జరపలేదా, కలవలేదా, మాట్లాడలేదా, క్యాండిల్ లైట్ డిన్నర్లు చేయలేదా? మీరు చేసిందే రేవంత్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ సుధపూసమాడని మాట్లాడుతారు. ఎవరు పతితులు ఇక్కడ? ఎవరు పతితులు కాదు, ఎవరు పునీతులు కాదు. ఓకే, అదానిపై రాహుల్ అవినీతి విమర్శలు. తెలంగాణలో మాత్రం రెడ్ కార్పెట్, కాంగ్రెస్ డబల్ స్టాండ్ అంట. ఇక్కడ ఇగో ఈయన ఎవరిసారినా? ఈయన అదాని కాదండి, రోబో. రోబో అదాని కట్అవుట్ పెట్టుకొని పక్కన మా కేటీఆర్ అన్న ఫోటో. అదే ఇప్పుడు చేస్తున్నారు కదా, మేబీ అదే అయి ఉంటుంది. ఈయన అదాని కాదు. నేను ఎట్లా ఊహించుకుంటా మా కేటీఆర్ అన్న అదానితో? నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు చెవుల పువ్వులు పెడుతురు. కేటీఆర్ ఫోటో చూడండి అదానితో. ఫోటో దిగడం తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయి అదానిని కలిసిన, అఫీషియల్గా ఐ మెట్ అదాని అని చెప్పి నేను కూడా ఫోటో దిగుతా. నేను ఏమంటున్నా, ఫోటో దిగడం తప్పు కాదు. నేను మాట్లాడేది ఎంఓయూల గురించి, తీసుకున్న ఫండింగ్ గురించి, చెక్కుల గురించి నేను మాట్లాడుతున్నా. ఈ రోజున రాహుల్ గాంధీకి తెలియకుండానే ఎంఓయూ జరిగిందా? 12,000 కోట్లు ప్రాజెక్ట్ ఇక్కడ అదాని తీసుకున్నాడు, ఎంఓయూ చేసిండా? 100 కోట్లు చెక్ ట్రస్ట్ నుంచి పుక్కట్లు ఇచ్చిండా? పుక్కట్ల ఉత్తుత్తిగానే వచ్చి, ఉత్తుత్తి బ్యాంకు లాగా అదాని వచ్చి, ఇగో మీ తెలంగాణ అంటే నాకు అమితమైన ప్రేమ రేవంత్, ఇగో నా చెక్ ఇస్తున్న ట్రస్ట్లకు వెళ్ళి 100 కోట్లు అంటే ఏంది? ఎందుకు కుట్టిగానే ఇస్తాడు? చెవులో కాలిఫ్లవర్ కాకపోతే. అంటే ఇక్కడ రాహుల్, నేను ఇందాక ఆల్రెడీ స్పెషల్ స్టోరీ దీని మీద చెప్పినాను కదా. రాహుల్ గాంధీ ఏమో సే నో టు అదాని అంటాడు, ఈయనేమో వెల్కమ్ అదాని అంటాడు. అంటే రాహుల్ గాంధీ మాట అంటే రేవంత్ రెడ్డికి లెక్కలేదా? లేకపోతే ప్రజలని ఎర్రి పుష్పాలను చేస్తున్నారా? ప్రజల చెవులలో కాలిఫ్లవర్లు పెడుతున్నారా? మోడీ ఏమో ప్రియమైనటువంటి మిత్రులను అందరికీ తెలుసు, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాం ప్రెస్ మీట్ పెట్టమని. అట్లాగే రాహుల్ గాంధీ అంటే రేవంత్ రెడ్డికి పూచిక పుల్ల, ఈకతో సమానం. రాహుల్ గాంధీని ఇట్లా తీసి ఎట్లా పడేసాడు. ఏమనంటే తెలుగులో తిడతాడేమో 2 తిట్లు, ఆయనకు అర్థం కావు కదా. ఈ తిమ్మిని బమ్మిని చేసి చూపించి ఆడిస్తాడు. మరి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా? పెట్టుబడులకు ఎంఓయూ క్యాన్సిల్ చేస్తారా? అండ్ అలాగే కేటీఆర్ ఏమైనా శుద్ధపూసనా? ఎంత ఫండింగ్ ఇచ్చిందా అడుగుతున్నా. సమాధానం చెప్పు కేటీఆర్. నేను ఏమంటున్నా, అదాని ఫండింగ్ కాంగ్రెస్ కు ఉన్నది, బీఆర్ఎస్ కు ఉన్నది, బీజేపీకి కూడా ఉన్నది. పెంచి పోషించింది వీళ్ళే. రేపటి రోజున ఏమైనా తేడా కొట్టి అటు ఇటు డైవర్ట్ అయింది అనుకో, ఎవరి మెడకు చుట్టుకుంటుంది కేసు? పార్టీల మెడకి చుట్టుకోకపోయినా వ్యక్తిగతంగా వీళ్ళకి చుట్టుకుంటుంది. ఓకే, సో అంటే మన దేశంలో ఉన్న దొంగని మనం పట్టుకోకపోయినా అట్లీస్ట్ అమెరికా లాంటి దేశాలు క్వశ్చన్ చేస్తున్నాయి. మన పార్లమెంట్లో అదాని గురించి, అదానిని మేపుతున్న మోడీ అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు. కానీ అక్కడ పార్లమెంట్లో మన దేశపు ఒక బిజినెస్ మ్యాన్ గురించి చర్చ జరుగుతుంది దొంగ అంటే. ఇది ప్రతి ఒక్క భారతదేశం యొక్క బిజినెస్ మ్యాన్కి, వ్యాపారవేత్తకు చాలా 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 తీరని అవమానం. ఓకే, ఇందులో కేటీఆర్ అదానికో మంచి బాండింగ్ ఉన్నది,
మంచి లింకులు ఉన్నాయి అదానితోటి, 10 ఏళ్ల పార్టీ మంచి ఫండింగ్లు తిన్నారు, అన్ని తిన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నో అంటే రేవంత్ రెడ్డి ఎస్ అని చెప్పి ఎంఓయూలు 12,000 కోట్ల ఎంఓయూలు అభివృద్ధి పనులు అని చెప్పి సంతకం పెట్టిండు, కంపెనీలు అని చెప్పి, ప్లస్ 100 కోట్లు ట్రస్ట్ రూపాయన డబ్బులు తీసుకుండు. పుక్కట్లు ఎవరు ఇయ్యరు. ఇది జస్ట్ ఫ్రంట్లోనే, వెనకాల ఈయన షేర్లు ఏంది, ఈయన కథ ఏందనేది మాట్లాడితే ఇక అందరు చోలు మూసుకోవాల్సిందే. ఓకే, నేనేమంటున్నా, ఈయనేం శుద్ధపూస కాదంటున్నా. దీనికి కూడా ఈ క్వశ్చన్కి మేము ఏకీభవిస్తున్నాం. ఇక్కడ నేను కేటీఆర్ని ఎక్కడ డిగ్రేడ్ చేయట్లేదు, ఎందుకంటే మీకంటే ముందు నేను అడుగుతున్నా ఎంఓయూ క్యాన్సిల్ చేస్తారా అని చెప్పి. అట్లాగే మీరు కూడా అదానిని మేపిరు కదా, మీ పార్టీ కూడా అదానితో చేతులు కలిపింది కదా అని అడుగుతున్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ తప్పే, బీజేపీ తప్పే, బీఆర్ఎస్ తప్పే. చట్ట ప్రకారం ఎవరు వ్యాపారం చేసినా ఓకేనట. అదానికి గుంట భూమి సైతం ఇవ్వలేదు. అబ్బా వచ్చిండండి సుధపూస. ఇగో స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్లు ఇచ్చినారు, కేటీఆర్ సైతం 50 కోట్లు ఇస్తే తీసుకుంటామట. అంటే కేటీఆర్ ఇచ్చిన 50 కోట్లు ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. ఆయన మీద కేసులు ఉన్నాయా, అది దొంగ సొమ్మా, ఎవడి సొమ్ము ఏంది అనేది మీ పొలిటికల్ పార్టీస్కి పట్టవు. పైసా హే పరమాత్మ, పైసా చుట్టూ మీరు తిరుగుతున్నారు, అదాని చుట్టూ అంబానీ చుట్టూ తిరుగుతారు మీరు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్లు విరాళాలు ఇచ్చిండంటే అందుకే వీళ్ళు తీసుకున్నారట. ఉట్టిగానే ఎవరిస్తారండి వెనకాల? ఆయనకి ఎక్కడ గుంట భూమి కూడా మీరు ఇవ్వలేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. పార్క్ హయత్తులో జరిగినటువంటి కోహినూర్ ఐటీసీ కోహినూర్లో ప్రెసిడెన్షియల్ సూట్ లో నానక్రామ్ గూడ దగ్గర 80 ఎకరాలు కట్టబెట్టాలని చెప్పి డీల్ నడిపింది ఆ నెల్లూరు రోడ్డు సునీల్ కొనుగోలు కాదా? పొంగులెట్టి లేడా మీటింగ్లా? చెప్పండి. గుంట భూమి కూడా ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి మీరు దీనికి సమాధానం చెప్పండి. సంప్రదింపులు జరపలేదా? ఎవడి పేరు మీద ఇచ్చి తీయమంటారా డేటా మొత్తం? టాటా చెప్పి వెళ్ళిపోతారు ఇక డేటా తీస్తే.